ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలపైన మనం ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక విషయం లోపల భార్యాభర్తల మధ్య కోపతాపాలు వస్తూ ఉంటాయి కదా. ఆ కోపతాపాలు ఉన్నప్పుడు రాత్రిపూట ఆ కోపంతో నిద్ర పోవచ్చా పోకూడదా, పోతే ఏమవుతుంది అనే వాటి గురించి మనం ఈ రోజున చర్చించుకుందాం. నేను మీ డాక్టర్ శివరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్బి కౌన్సిలింగ్ సెంటర్. గతంలో చాలామంది కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు ఎన్నో రకాలైన కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు. రీసెంట్గా సాఫ్ట్వేర్ పనిచేసే కపుల్స్, తర్వాత మామూలుగా వైఫ్ హోమ్ మేకర్ అయ్యింది, హస్బెండ్ వర్కింగ్లో ఉన్నప్పుడు రాత్రి ఇంటికి రాగానే చిన్నపిల్లలు చేసిన పోట్లాటలో ఇంటికి రావాల్సిన గ్రాసరీ సరిగ్గా సమయానికి రాలేదనో భార్యాభర్తల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. కోపం వచ్చేసింది, చాలా ఇద్దరికి కోపతాపాలు వచ్చాయి. ఏం చేస్తారు, ఇద్దరు కోపం వస్తే ఎవరు కూడా తినకుండానే పోయి బెడ్ మీద పడుకుంటారు. దాంతో ఏమవుతుంది, విపరీతమైన బాధ, దుఃఖం. ఎందుకు, పొద్దునుంచి చాకిరీ చేసి వచ్చాను నేనని భర్త, పొద్దునుంచి పిల్లల ఆలన చూస్తున్నాను, వాళ్ళకి కావాల్సిన వంటను చేసి పెడుతున్నాను, కనీసం కోట్లాడుకున్నాం సరే తిన్నావా అని అడిగితే బాగుంటుంది కదా. పొద్దునుంచి ఇది వస్తాడని వెళ్ళి చూస్తే చివరికి డిసప్పాయింట్మెంట్ తోటి ఈరోజు గడిచే నన్ను కనీసం మినిమం కన్సర్న్ కూడా లేదు ఈయనకు అని భార్య కనిపిస్తుంది. నేను పొద్దంతా పనిచేసి వస్తాను, అలసిపోయి ఇంటికి వస్తాను, రాగానే ఈ ఇంటిలో ఉన్న కాన్ఫ్లిక్ట్లు, పోట్లాటలు విషయాలు, బాధపడే సంగతులే మాట్లాడదు తప్ప ఒక్కరోజు కూడా సంతోషంగా నన్ను వెల్కమ్ చెప్పదు. జీవితం ఏంది ఇదంతా అనే బాధ భర్త. ఇద్దరు ఎడమగం పెడమగం పెట్టుకొని పడుకుంటారు. తెల్లారేసరికి ఏం జరుగుతుంది, కోపంతో పడుకున్నారు కాబట్టి ఆ రాత్రంతా సగం నిద్ర పడకుండా ఈ బాధ పడుతూనే దుఃఖిస్తూనే గడిచిపోతాయి. దాంతో ఏమవుతుంది, తెల్లారేసరికి నీరసం అవుతుంది. మరి నిజంగానే ఇట్లాంటి కోపతాపాలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇదే పద్ధతిని కొన్ని కోట్ల మంది ప్రాక్టీస్ చేస్తారు. అలా కాకుండా బెటర్ వర్షన్ ఏంటి, ఇలానే పడుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి చర్చిద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మేజర్గా ఏం జరుగుతుందంటే, రాత్రి కాగానే మనకు తెలియకుండానే బ్రెయిన్ మన ఉద్వేగాలన్నింటినీ కూడా కన్సాలిడేట్ అంటే ఏంది, అన్నిటినీ కలిపి ఒక కట్టలాగా తయారు చేస్తుంది అనమాట. మనం నిద్ర పోయే కంటే ముందు ఈ హార్ట్ తోటి, కోపంతో, బాధతోటి, దుఃఖంతో పడుకుంటే అవన్నీ మన మెమరీలోకి వెళ్ళిపోయి చాలా డీప్ డౌన్ సీటర్ అవుతాయి. అలా కొన్ని సంఘటనలు జరిగాయి అనుకునే సీరియస్గా, అదంతా కూడా పైలపైపోయి సబ్కాన్షియస్ లోపల ఒక రిసెంట్మెంట్ జనరేట్ అవుతుంది. దాంతో ఏం జరుగుతుంది, ఏ చిన్న విషయం వచ్చినా సరే గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంతో చిందులేయడం, ఇవన్నీ జరుగుతూ వస్తాయి. మరి ఇది నిజంగానే మనకు అవసరమా అండి? కాబట్టి పడుకునే ముందు ఏం చేయాలి, చిన్న కన్సర్న్, ఎలాంటి కన్సర్న్ కలిగి ఉండాలి. సరే, మన మధ్య వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నాయి, మనం ఇద్దరం కూడా చాలా కోపంతో హర్ట్ అయి ఉన్నాము. ఈ హర్ట్ ఫీలింగ్ని మనము మోయడం కంటే ఎక్కువ ఈరోజు మనం దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేసాము. ఈ విషయం గురించి మనం సానుకూలంగా రేపు మాట్లాడుకుందాం. లేదు నువ్వు అట్లే అంటావు, నువ్వు ఎప్పుడు మాట్లాడవు, నువ్వు ఇప్పుడే మాట్లాడు అని కొంతమంది ప్రెస్ చేసి దాన్ని ఇంకా పొడిగించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ మన మధ్య ఉన్న ఈ వైరుధ్యం అంటే డిఫరెన్స్ మన మధ్య విరోధం కాదు, మనము ఎనిమీస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎనిమిటీ. నో డౌట్ మన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఇట్స్ ఓకే, బట్ స్టిల్ వీ లవ్ ఈచ్ అదర్. వీ హ్యావ్ ఫెంటాస్టిక్ 2 kids. మనకు చాలా విషయాల లోపల మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి, సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్కరోజు రాత్రికి మనం పోస్ట్పోన్ చేద్దాం. కావాలంటే మనం ఏ విషయం దగ్గర ఆగామో ఆ విషయాన్ని గురించి మనం రాసుకుందాం, కాబట్టి మనం అది మర్చిపోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి ఆ కోపాన్ని అక్కడే ఒక రిపేర్ చేయడం. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విషయాన్ని మనం అన్నిటినీ రిజాల్వ్ చేయలేము. అగ్రీ. గాట్మన్ అనే ఒక అద్భుతమైన ఫ్యామిలీ కౌన్సిలర్, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కన్నా ఆయన ఏమంటాడంటే, 70% భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ను రిజాల్వ్ చేయలేము. కొన్ని దే డూ ఎగ్జిస్ట్. మరి ఏం చేయాలి, వాటిని యాక్సెప్ట్ చేయడమే, అంగీకరించడం. నాకు ఈ వీక్నెస్ ఉంది, నీకు ఆ వీక్నెస్ ఉంది, వీటిని మనము రిజాల్వ్ చేయలేము అని ఒక అండర్స్టాండింగ్ రావడమే మనం చేసే అతిపెద్ద
కాంప్రమైజ్ లేదు అతిపెద్ద అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. మనం ఇంకా మాట్లాడుకోవాలంటే మనకున్న ఈ అటాచ్మెంట్ స్టైల్స్, భార్యాభర్తల మధ్య ఉన్న అటాచ్మెంట్ స్టైల్స్, వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్ స్టైల్స్ మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా మన మీద ప్రభావం చూపిస్తాయి. చూసినప్పుడు అవతల వ్యక్తులతోటి మనము తెలియకుండానే మన తల్లిదండ్రులతోటి అయిన అనుభవాలు మనని ప్రోగ్రామ్ చేసి ఈ రోజున ఏం మాట్లాడాలనో మనకు తెలియకుండానే మాట్లాడిస్తుంది. కాబట్టి బెస్ట్ మెథడ్ టు రిజాల్వ్ ఏంటంటే యూ కెన్ కన్వే దట్. పడుకునే ముందు ఒక రిసెంట్మెంట్ ఉన్నప్పటికీ ఐ లవ్ యూ. కాబట్టి మనము ఈ ఆందోళనతోటి ఈ పోట్లాటైంది కదా, అసలు ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా లేదా, నేనంటే ఇష్టమా లేదా అని భర్త కనిపించడం, భార్యకి ఈయన ఎందుకు నన్ను పట్టించుకోడు, ఎప్పుడు నన్నే తప్పుగా చూస్తాడేంది, నిజంగా నేను ఈయనకి ఇష్టమేనా అని అనిపించే ఆలోచనలతో పడుకోవడం కంటే అక్కడికక్కడే రిజాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే, మనకి ఈ విషయంలో ఒక భేదాభిప్రాయం వచ్చింది, ఐ అగ్రీ, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ వీ లైక్ ఈచ్ అదర్, స్టిల్ మన ఆలోచనలు చాలా విషయాల్లో ఏకాభిప్రాయానికి కలిగి ఉన్నాయి అని చెప్పడం వల్ల ఈ ఆందోళనతో ఉన్న మనసులు కాస్త స్వాంతనపరచడానికి అవకాశం ఉంది. ఇదే ఒత్తిడితో కంటిన్యూ అయితే ఏమవుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఏంటి ఆ స్ట్రెస్ హార్మోన్స్? ఒకటి కార్టిజాల్, రెండోది అడ్రినలిన్. కాబట్టి ఈ రెండు ఏం చేస్తాయి, మనని ఎమోషనల్ డిస్కనెక్షన్ చేస్తాయి, మనిషి నుంచి కనెక్షన్ చేసుకుని రెడీగా ఉండవు. కాబట్టి ఈ రెండు హార్మోన్స్ తగ్గించాలంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే షోయింగ్ కన్సర్న్ ఈచ్ అదర్. నువ్వంటే నాకు కన్సర్న్ ఉంది కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం తినే పడుకుందాము, లేదు మనము అవతల వ్యక్తులు కోపంతో ఉన్నప్పుడు అన్నం ప్లేట్ తీసుకువెళ్ళి బెడ్ మీద దగ్గర తీసుకెళ్ళి తినిపించే ప్రయత్నం చేయండి, చాలు. తింటదా లేదా అని వాళ్ళ చాయిస్. ఈ ప్రయత్నాలతోటి మన కార్టిజాల్ లెవెల్స్, మన అడ్రినలిన్ లెవెల్స్ చాలా వరకు తగ్గి చాలా ప్రశాంతమైన నిద్రపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకుంటే ఏమవుద్దంటే, ఇలా కాన్ఫ్లిక్ట్తో పడుకుంటే తెల్లారేసరికి అది బిగ్గర్ స్టోరీగా మారిపోతుంది. ఎందుకు, మనం నిద్రలో పోవడానికి మనకు అన్కాన్షియస్గా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కాస్త చాలా పెద్దగా మారిపోతాయి, భూతంలా మారి మనల్ని భయపెడతా ఉంటాయి. అవతల వ్యక్తుల పట్ల అనుమానాలు రేకెత్తిస్తాయి. అవతల వ్యక్తులు ఇన్ని రోజులకి మనకు చేసిన మంచి పనులు ఏవి గుర్తు రాకుండా ఓన్లీ మన పట్ల జరిగిన కొన్ని వివక్షపూరితమైన విషయాలు, మనకు బాధ కలిగిన సంఘటనలే పూసగొట్టినట్టు పూలదండల మాదిరిగా మన జీవితంలోకి వచ్చి మన మెల్లో పడిస్తాయి. కాబట్టి ఇంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఈ కాన్ఫ్లిక్ట్ను పడుకునే ముందు ఏదో రకంగా మనం పోస్ట్పోన్ చేసే పద్ధతి చేయడం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన మధ్య ఉన్న ట్రస్ట్ని మనం బిల్డ్ చేసుకోవడం. ఒక సింపుల్ అపాలజీ, సారీ చెప్పడం, తర్వాత ఒక రిలేషన్షిప్కి సంబంధించి రీఅష్యూరెన్స్ చేయడం, ఒక అఫెక్షనేట్ జెస్చర్, అది కౌగిలించుకోవడం కావచ్చు, ముద్దు పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళు ఈసడించుకుంటారు కావచ్చు. అన్నీ చేస్తావు, ఇప్పటిదాకా చేసినారు వదిలేసి ఇది పెట్టగానే అయిపోతుందా, నా బాధ తక్కువైతుందా, నా కోపం తగ్గిపోద్దా అని మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఇట్స్ ఓకే, బట్ స్టిల్ యూ నీడ్ టు బి రైట్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇలాంటి జెస్చర్స్ తోటి వాళ్ళ కోపం, ఆవేశం ఉన్నా సరే దాన్ని పోస్ట్పోన్ చేయడానికి, దాన్ని మినిమైజ్ చేయడానికి మాత్రం ఇది చాలా పనిచేస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ మనకి చెప్తా ఉంది. కాబట్టి యూ ట్రై దిస్. ఓకే, సో ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏమీ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఏం లేవు, అన్నీ సాల్వ్ కావని చెప్పాం కదా. కాబట్టి రేపు మాట్లాడదామని పోస్ట్పోన్ చేయొచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ ఏం చెప్తుంది మనిషికి సంబంధించి అంటే, కాన్షియస్గా ఉన్నప్పుడు డిఫెన్సెస్ మనలో వీకెన్ అయిపోయి అన్కాన్షియస్ ఫియర్స్ మన మీద డామినేట్ చేసి మన ఎమోషనల్ ప్రాసెస్ కాస్త చాలా చాలా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. అప్పుడే మనం చాలా లోన్లీ ఉన్నట్టు, మనం రిజెక్ట్ కాబడ్డట్టు, మనకు చాలా ఇన్సెక్యూరిటీ ఉన్నది, ఇన్సెక్యూరిటీని మనం ఎవరు అడ్రస్ చేయరు. అందుకోసమని మనం చాలా బాధతోటి, నిరాశతోటి, మనకు లేని కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా పెద్దగా అనిపించినట్టు ఇవి కూడా రాబోతున్నాయేమో అని ఒక ఊహాజనితమైన ఆలోచనలోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ కపుల్స్, రాత్రిలోగా మీకు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని అన్నింటిని అప్పుడే సాల్వ్ చేయాలని అనుకోకండి. కాకపోతే దాన్ని అడ్రస్ చేయొచ్చు. ఎట్లా అడ్రస్ చేయొచ్చు? ఇప్పుడు మనం కోపంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, నువ్వు నేను హర్ట్ అయి ఉన్నాం.
పొద్దు నుంచి నువ్వు చాలా కష్టపడ్డావు, నేను కష్టపడ్డాను. కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడడం కంటే మనం ఒక రోజు మాట్లాడుకుందాం. మనం ఏ సంఘటన అయితే మనము కొట్లాడుకుంటున్నామో ఆ సంఘటన రాసి పెట్టుకొని మనం రేపు మాట్లాడుకుందాం అని మాట్లాడితే మీ రిలేషన్షిప్ కాస్త కొంచెం అటెన్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అవతల వాళ్ళ ఎఫర్ట్కి మీరు కన్సర్న్ చూపిస్తున్నట్టు అవుతుంది. మీ ఇద్దరి మధ్య కన్సర్న్ జనరేట్ అయినట్టు అనిపిస్తుంది. రాత్రిపూట కూడా ఈ అన్కాన్షియస్ డిఫెన్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మినిమైజ్ అయిపోయి మీ మధ్య ఒక సహృదయంతో మాట్లాడుకునే అవకాశాన్ని రేపటి కోసం మీరు ఈరోజే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఏ కపుల్ అయినా సరే ఈ పద్ధతులను ఫాలో కండి. అయితే కనుక తప్పకుండా మీరు రిజాల్వ్ అయిపోయి మంచి నిద్రతోటి మళ్ళీ తెల్లారి ఉత్సాహంతో సంతోషంతో మీ జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కీప్ వాచింగ్ దీస్ వీడియోస్. మీకు కావాల్సిన ఉపయోగకరమైన వీడియోల కోసం ఏ విషయం మీద మాట్లాడితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఆ విషయంలో వీడియో చేసి మీకు పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.